నమస్కారం. ఈనాటి ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం 2026 నాటి మోడర్న్ వీడియో ప్రొడక్షన్ పైప్లైన్లోకి ఒక డీప్ డైవ్ చేయబోతున్నాం. అసలు ఏఐ స్టోరీ బోర్డ్ దగ్గర్నుంచి ఫైనల్ ఎక్స్పోర్ట్ వరకు ఈ ప్రాసెస్ అంతా ఎంత అద్భుతంగా మారిపోయిందో మనమిక్కడ చూడబోతున్నాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా వీడ్ సంస్థ చెప్పిన ఈ ఇంట్రెస్టింగ్ కోట్ గమనించండి. వీక్షకులు ఎప్పుడూ గమనించని సబ్ టైటిల్ ఫాంటే అత్యుత్తమమైనది. ఇది వినడానికి కొంచెం ఐరనిక్గా అనిపించిన ఒక వైరల్ కాంటెంట్ సక్సెస్లో కంటికి పెద్దగా ఆకర్షించని ఈ సబ్ టైటిల్స్ పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఆ కంటికి కనిపించని కళకు పూర్తి భిన్నంగా ఈ భారీ సంఖ్యను ఒకసారి గమనిద్దాం. $1.5 బిలియన్. ఇది ఏఐ వీడియో జనరేషన్ స్పేస్లో ఉన్న రన్వే ఏఐ వాల్యుయేషన్. అంటే ఈ ఏఐ వీడియో పరిశ్రమ అసలు ఏ రేంజ్లో $1 బిలియన్ వ్యాపారంగా మారిపోయిందో ఈ ఒక్క నంబర్ మనకు కళ్లకు కట్టినట్లు చూపుతోంది కదా. ఓకే, ఇక ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ఏమేం చూడబోతున్నామంటే, ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ ఏఐ స్టోరీ బోర్డింగ్, తర్వాత ప్రీమియం ఏఐ వీడియో జనరేషన్, ఆపైన రన్వే జెన్ 4 పై స్పెషల్ ఫోకస్, దాన్ని ఫాలో అవుతూ స్పెషలైజ్డ్ ఏఐ వర్క్ ఫ్లోస్, అండ్ ఫైనలీ మాస్టరింగ్ సబ్టైటిల్స్ అండ్ ఫాంట్స్. మనం ఈ జర్నీని ఒక సీక్వెన్స్లో కవర్ చేద్దాం. సో మొదటి ఫేజ్ ప్రీ ప్రొడక్షన్ ఏఐ స్టోరీ బోర్డింగ్. క్రియేటివ్ టీమ్స్ కోసం విజువల్ ప్లానింగ్ ఎలా జరుగుతుందో ఇక్కడ చూద్దాం. అసలొక్క ఫ్రేమ్ కూడా రెండర్ అవ్వకముందే అసలు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. సాధారణంగా బ్రెయిన్ స్టార్మింగ్ అనగానే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కానీ మ్యాక్ఫ్లో ఐడియా బోర్డ్ మరియు దాని ఏఐ అసిస్టెంట్ మిడా ఈ ట్రెడిషనల్ బాటిల్ నెక్స్ను పూర్తిగా మార్చేశాయి. జస్ట్ ఏఐకి మన కాన్సెప్ట్ చెప్పడం, అది వెంటనే సీన్స్ మరియు సినిమాటిక్ ఇమేజెస్ని జనరేట్ చేయడం, ప్రాంప్ట్స్ ద్వారా మనం కథనాన్ని ఫైన్ ట్యూన్ చేయడం, ఆ స్క్రిప్ట్స్ని నేరుగా స్టోరీ బోర్డ్ టైమ్లైన్స్గా కన్వర్ట్ చేయడం, ఇలా ఈ 4 సింపుల్ స్టెప్స్లో మన ప్లానింగ్ మొత్తం రెడీ అయిపోతుంది. ఇక ప్లానింగ్ దశ నుంచి అసలు ప్రొడక్షన్ ఫేజ్లోకి అడుగుపెడితే అదే మన నెక్స్ట్ టాపిక్, ప్రీమియం ఏఐ వీడియో జనరేషన్. ఇది 2026 నాటి హెవీవెయిట్స్ విభాగం. ఇక్కడే ఇండస్ట్రీలో మనం ఊహించని గ్రోత్ కనిపిస్తోంది. ఇప్పుడున్న టాప్ ఏఐ ప్లాట్ఫామ్స్ మధ్య ఈ కంపారిజన్ చూస్తే అసలు మార్కెట్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లింగ్ ఏఐ చూస్తే కేవలం $10కే ఏకంగా 120 సెకండ్ల వీడియోను ఆఫర్ చేస్తోంది. అదే గూగుల్ వేయో 3.1 అయితే ఏకంగా $250తో పూర్తిగా ఎంటర్ప్రైజ్ బడ్జెట్స్ని టార్గెట్ చేస్తోందని మనకు క్లియర్గా తెలుస్తోంది. ఇక ఈ రెండు జైంట్స్ రన్వే అండ్ సోరా మధ్య ఉన్న ట్రేడ్ ఆఫ్ చూడండి. సోరా 2 మనకు అద్భుతమైన ఫోటో రియలిజం, అలాగే నేటివ్ సింక్రొనైజ్డ్ ఆడియోనిస్తే, రన్వే జెన్ 4 ఇండస్ట్రీలోనే బెస్ట్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీని 4K రెజల్యూషన్ ఎక్స్పోర్ట్ని అందిస్తుంది. అంటే మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ను బట్టి దేని చూస్ చేసుకోవాలనేది ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఫోకస్ని రన్వే జెన్ 4 వైపు షిఫ్ట్ చేద్దాం. ప్రొఫెషనల్ పోస్ట్ ప్రొడక్షన్ పవర్. ఇది కేవలం ఒక వీడియో జనరేటర్ మాత్రమే కాదు, ఒక కంప్లీట్ హాలీవుడ్ గ్రేడ్ విజువల్ ఎఫెక్ట్స్ ప్లాట్ఫామ్గా ఎలా మారిందో చూద్దాం. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక రెవల్యూషనరీ ఫీచర్ ఉంది. అదే ALEF. ఇది ఒక ఇన్ వీడియో ఎడిటింగ్ సిస్టమ్. అసలు దీని స్పెషాలిటీ ఏంటంటే, వీడియో జనరేట్ అయ్యాక కూడా మళ్లీ మొదట్నుంచి రెండర్ చేయాల్సిన పని లేకుండా కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్స్ ద్వారా సీన్స్ లైటింగ్ మార్చడం లేదా ఆబ్జెక్ట్స్ను తీసేయడం లాంటివి చేయొచ్చు. ఇది మాన్యువల్ రోటోస్కోపింగ్ చేసేవాళ్లకు అక్షరాల రోజుల కొద్దీ సమయాన్ని ఆదా చేస్తుంది. ఇట్స్ ఎ రియల్ గేమ్ చేంజర్. అలాగే నెక్స్ట్ జనరేషన్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అయిన యాక్ట్ 2 గురించి చూద్దాం. దీనివల్ల ఖరీదైన మోషన్ క్యాప్చర్ సూట్స్ గానీ స్పెషల్ స్టూడియోల అవసరం గానీ పూర్తిగా పోయింది. ఏ స్టాండర్డ్ కెమెరా వీడియో నుంచి అయినా ఇది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని, బాడీ మూవ్మెంట్స్ని గ్రాబ్ చేసి డైరెక్ట్గా ఒక డిజిటల్ క్యారెక్టర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. యానిమేషన్ని ఇది ఎంత డెమోక్రటైజ్ చేసిందో కదా. అయితే ఈ టూల్స్ని ఎఫెక్టివ్గా వాడుకోవాలంటే క్రెడిట్స్ మేనేజ్మెంట్ తెలియాలి. రన్వే క్రెడిట్ కాస్ట్ని ఒకసారి బ్రేక్ డౌన్ చేస్తే, మనం ఏవైనా ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ లేదా డ్రాఫ్ట్స్ చేసేటప్పుడు తక్కువ ఖర్చయ్యే టర్బో మోడల్ వాడటం బెస్ట్. అంతా ఓకే అనుకున్నాక ఫైనల్ క్వాలిటీ అవుట్పుట్ కోసం ఆ స్టాండర్డ్ మోడల్కి వెళ్లడం చాలా స్మార్ట్ వర్క్ఫ్లో అవుతుంది. ఇక ప్రొఫెషనల్స్ అందరికీ ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చే పాయింట్ ఏంటంటే కమర్షియల్ ఓనర్షిప్. రన్వేలో క్రియేట్ చేసిన కంటెంట్ పైన పూర్తి హక్కులు మనకే ఉంటాయి. దాన్ని మానిటైజ్డ్ ప్లాట్ఫామ్స్ పైన గానీ యాడ్స్లో గానీ ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా, ఈవెన్ వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే వాడుకోవచ్చు. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్కి ఇది ఎంతగానో ప్లస్ అవుతుంది. రైట్. ఇప్పుడు పెద్ద జనరేటర్స్ నుంచి మన స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే వర్క్ఫ్లోస్ గురించి చూద్దాం. స్పెషలైజ్డ్ ఏఐ వీడియో వర్క్ఫ్లోస్
అండ్ ఫైండింగ్ ద పర్ఫెక్ట్ టార్గెటెడ్ టూల్. గంటల కొద్దీ ఉండే ఫుటేజ్ని కట్ చేసి షార్ట్స్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. కానీ ఓపస్ క్లిప్, విజార్డ్ ఏఐ ఇంకా మంచ్ ఏఐ లాంటి టూల్స్ ఈ పనిని జస్ట్ నిమిషాల్లో చేసేస్తాయి. ఇవి సోషల్ మీడియా ట్రెండ్స్ని ఎనలైజ్ చేసి 1 నెల రోజులకు సరిపడా వైరల్ వర్టికల్ కంటెంట్ని ఆటోమేటిక్గా ఫార్మాట్ చేసి ఇచ్చేస్తాయి. లిటరలీ రోజుల కొద్దీ పట్టే ఎడిటింగ్ టైం సేవ్ అయినట్లే. అలానే కార్పొరేట్ సెక్టార్కొస్తే డిఫరెంట్ లొకేషన్స్లో షూట్స్ చేయటం, ట్రాన్స్లేషన్ టీమ్స్ని మెయింటైన్ చేయటం ఎంత ఎక్స్పెన్సివ్ ప్రాసెసో మనందరికీ తెలుసు. కానీ సింథేసియా, హేజన్ మరియు వాండ్ లాంటి టూల్స్ వాటన్నింటినీ ఒకే ఒక్క బ్రౌజర్ వర్క్ఫ్లోతో రీప్లేస్ చేసేశాయి. ఎంతో స్కేలబుల్గా ఫోటోరియలిస్టిక్ అవతార్స్ అండ్ వాయిస్ క్లోనింగ్తో మల్టిపుల్ లాంగ్వేజెస్లో వీడియోలు క్రియేట్ చేయటం ఈరోజు చాలా ఈజీ అయిపోయింది. ఒక లాంగ్ డాక్యుమెంటరీ లేదా ఇంటర్వ్యూస్ని రఫ్ కట్ చేయాలంటే అది ఒక్కపటి మాట. ఇప్పుడు డిస్క్రిప్ట్, ఎడ్డీ ఏఐ లాంటివి వీడియో ఎడిటింగ్ని జస్ట్ ఒక టెక్స్ట్ బేస్డ్ ప్రాసెస్గా మార్చేశాయి. ట్రాన్స్క్రిప్ట్లో టెక్స్ట్ డిలీట్ చేస్తే వీడియో కట్ అయిపోతుంది. గంటల ఫుటేజ్ నుంచి క్షణాల్లో రఫ్ కట్స్ రెడీ చేయడం నిజంగా అమేజింగ్ కదూ! ఇక మన ప్రొడక్షన్ పైప్లైన్లో ఫైనల్ టచ్, మాస్టరింగ్, సబ్ టైటిల్స్ అండ్ ఫాంట్స్. యాక్సెసిబిలిటీ అనే ఒక అదృశ్య కళ. లక్షల బడ్జెట్తో తీసిన వీడియో అయినా అందులో టెక్స్ట్ సరిగ్గా చదవడానికి వీల్లేకపోతే ఆ ఎఫెక్ట్ అంతా పోతుంది కదా. ఈ వీడ్ వర్క్ఫ్లో గమనిస్తే యాక్యురేట్గా, స్టైలిష్గా క్యాప్షన్స్ యాడ్ చేయడం ఎంత సింపులో అర్థమవుతుంది. ఫస్ట్ బ్రాండ్ కిట్ యాక్సెస్ చేసి రా ఫైల్ అప్లోడ్ చేస్తాం. ఆటో సబ్టైటిల్ జనరేటర్ సెలెక్ట్ చేసుకుని ఏవైనా తప్పులుంటే కరెక్ట్ చేసుకుని ఫైనల్ ఫైల్ ఎక్స్పోర్ట్ చేసేస్తాం. దట్స్ ఇట్. చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ప్రాసెస్. ఇక్కడ మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన ఒక యాక్షనబుల్ టిప్ ఉంది. షార్ట్స్ అండ్ రీల్స్ కోసం 2026లో మాన్సెరాట్ బోల్డ్ ఒక అన్డిస్ప్యూటెడ్ ఫాంట్గా మారిపోయింది. దీని జియోమెట్రిక్ షేప్ వల్ల ఎంత చిన్న మొబైల్ స్క్రీన్ పైన డైనమిక్గా ప్లే అవుతున్నా సరే టెక్స్ట్ ఎంతో క్రిస్ప్గా, స్పష్టంగా చదవడానికి వీలుగా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ టేకవే ఏంటంటే ఈ ఫార్మాటింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ పాటించడం, టెక్స్ట్ని ఎడమవైపు అలైన్ చేయడం, స్క్రీన్ టాప్ లేదా బాటమ్ ఎడ్జెస్కి దూరంగా ఉంచడం, హై కాంట్రాస్ట్ కలర్స్ అండ్ సెమీ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ వాడటం. ఈ చిన్న చిన్న రూల్స్ వల్ల ఆ క్యాప్షన్స్ విజువల్స్కి డిస్ట్రాక్షన్ కాకుండా వీడియో ఎంగేజ్మెంట్ పెరగడానికి ఎంతగానో సపోర్ట్ చేస్తాయి. ఫైనల్లీ ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. ఒక ఎంటైర్ ప్రొడక్షన్ స్టూడియో మొత్తం కేవలం ఒక వెబ్ బ్రౌజర్లో ఇమిడిపోయే ఈ 2026 ఏఐ జనరేషన్లో అసలు మనిషి సృజనాత్మకత లేదా హ్యూమన్ క్రియేటివిటీ ప్లేస్ ఎక్కడుంది? దీని గురించి ఖచ్చితంగా ఒక ఆలోచన చేయాల్సిందే. ఈ సెషన్ అందరికీ ఎంతో ఆసక్తికరంగా సాగిందని ఆశిస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ నౌ.